నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలామంది మనం అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఓపెన్ ఎండెడ్ అండ్ క్లోజ్ ఎండెడ్ అంటే ఏంటి ఈ మ్యూచువల్ ఫండ్లో అని అడుగుతూ ఉన్నారు. ఏంటి సార్? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విషయం అండి. ఏదన్నా ఎక్స్పెరిమెంట్ చేసే ముందైనా లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందైనా ఖచ్చితంగా 100% ఇన్ఫర్మేషన్ అనేది, పూర్తి నాలెడ్జ్ అనేది ఉండాలి ఒకరికి. అంటే మనకు రూపాయి కష్టపడకుంటే రాదు. సో అలాంటి కష్టపడిన తర్వాత వచ్చిన రూపాయిని మనం ఏదో ఎవరి మీదో నమ్మకంతో లేదంటే ఎవరో చెప్పారని మాట మీద జస్ట్ గుడ్డిగా పెట్టకూడదు. అంటే నాలెడ్జ్ తీసుకుంటారు, అదేంటంటే నేనైతే బాగా నాలెడ్జ్ తీసుకుంటాను కదా అని చెప్పేసి చాలామంది ప్రేక్షకులు చెప్పచ్చు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే 100% ఇన్ఫర్మేషన్, 100% నాలెడ్జ్ ఎవరి దగ్గర లేదు. ఖచ్చితంగా నేను ఈ మాట చెప్పాను. ఎందుకంటే ఒక సర్వే కూడా చేశారు. దాదాపు 145+ crore పాపులేషన్లో మన దగ్గర ఒక లెస్ దెన్ 5% ఆర్ లెస్ దెన్ 10% లాంటి ఇన్వెస్టర్స్ ఉన్నారు మొత్తం స్టాక్ మార్కెట్లోనే యాజ్ ఎ హోల్గా. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ ఒక చిన్న మొత్త కైండ్ ఆఫ్ ఫిగర్లో ఉందన్నమాట. వీళ్ళందరూ కూడా కొన్ని కోట్లాది మంది అండి. అంటే వీళ్ళు చిన్న చిన్న పెట్టుబడులు పెడితేనే మార్కెట్లో కొన్ని లక్షల కోట్లు దాటిపోయిందనమాట. అసలు మొత్తం పాపులేషన్ పెడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుందో అది మనం ఊహించలేము కూడా. నా అందరూ ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్ సహీ హై, మ్యూచువల్ ఫండ్ మే ఇన్వెస్ట్ కరో, గుడ్, 100% అండి, ఇందులో అసలు డౌటే లేదు. సో ఈ విషయాన్ని వచ్చిన తర్వాత ఓపెన్ ఎండెడ్ అండ్ క్లోజ్ ఎండెడ్ అని చెప్పేసి ఎవరెవరైతే మ్యూచువల్ ఫండ్లో 100 రూపాయల నుంచి 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెట్టారు కదా, వాళ్ళందరినీ వెళ్ళి అడిగితే అసలు మాకు అదంతా ఎందుకండి, అవసరం లేదు, కానీ అది మీకే చాలా అవసరం. ఎందుకంటే డబ్బు మీది కాబట్టి. సో మీ డబ్బుని మీరు పెట్టిన తర్వాత సడన్గా ఒక ఎమర్జెన్సీ వచ్చింది, ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, ప్రాణం మీదికి వచ్చేసింది, సడన్గా మీకు డబ్బులు అవసరం పడ్డాయి. మీరు ఎందుకు మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నారు? కాస్తంత సేఫ్టీగా ఉంటుంది, కొంచెం రిస్క్ ఉంటుంది, మిగతాది మీకు రిటర్న్స్ బాగా వచ్చే ఉద్దేశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక బటన్ నొక్కగానే 24 గంటల నుంచి 48 గంటల లోపల మీకు అకౌంట్లో డబ్బులు వచ్చేస్తాయి, గ్యారంటీడ్ అది. ఎందుకంటే లిక్విడిటీ చాలా హై ఉంది కాబట్టి. అదే మీ దగ్గర ఒక బంగారపు బిస్కెట్ లేదా ఒక నగ ఏదైనా ఉంటే దాన్ని మీరు ఒక మంచి రేటుకి అమ్మడానికి 10 చోట్ల తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే అందులో లిక్విడిటీ లేదు. ల్యాండ్ కూడా, ఒక ఇల్లు అయినా ల్యాండ్ అయినా చాలా చాలా కష్టపడాలి. కానీ అదే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఖచ్చితంగా మీకు లిక్విడిటీ ఉంది. అందుకే కదా కొన్ని కోట్లాది మంది ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఇన్వెస్ట్మెంట్ చేశాక నేను నిజంగా చెప్తున్నాను, ఈ నాలెడ్జ్ తెలిసిన తర్వాత మీరందరూ చాలా షాక్ అవుతారు. అండ్ తెలిసిన తర్వాత ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటో కూడా అనే విషయం తెలిసిన తర్వాత మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. నౌ లెట్ మీ కమ్ టు ద పాయింట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ గురించి మాట్లాడదాం మనం. ఎన్ఎఫ్ఓస్ అంటారండి. ఎన్ఎఫ్ఓ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ షేర్ మార్కెట్లో మొట్టమొదటిసారి వచ్చేటప్పుడు ఐపీఓ అంటారు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫరింగ్ అనమాట. సో ఏదైతే న్యూ ఫండ్ మార్కెట్లోకి వస్తుందో మొట్టమొదటిసారి జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి వచ్చేసి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడానికి, ఎన్ఎఫ్ఓ వచ్చినప్పుడు ఏమవుతుందంటే యూ నీడ్ టు రీడ్ ఆల్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. మొత్తం రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, దాని లిమిటేషన్స్ ఏంటి, దాని రిస్క్ ఏంటి అన్నీ చదవాలి. చదివినా కానీ కొంచెమే అర్థమవుతుంది, కొంచెం అర్థం కాదు, చాలా అర్థం కాదు యాక్చువల్గా చెప్పాలి అంటే. సో క్లోజ్ ఎండెడ్ ఫండ్ అంటే ఏంటంటే మీకు ఒక గోల్ ఉందండి మీ మైండ్లో, నేను ఈ రోజు నుంచి 1000 రూపాయలు ప్రతి నెల నేను పెట్టుబడి పెడతాను, నాకు నెక్స్ట్ 5 years తర్వాతే ఈ డబ్బు అవసరం ఉంది, పెట్టండి. క్లోజ్ ఎండెడ్ ఫండ్లో పెట్టేటప్పుడు అందులో ఒక రూల్ ఉంటుంది. అది ఏంటంటే మినిమం 3 to 5 years లాక్-ఇన్ పీరియడ్ అనమాట. అది క్లోజ్ ఎండెడ్ ఫండ్ అంటే. క్లోజ్ ఎండెడ్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మళ్ళీ డబ్బు తీయడానికి మీకు పర్మిషన్ ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో మీకు పర్మిషన్ ఉండదు. అందులో చాలా కష్టపడాల్సి వస్తుంది, తర్వాత పెనల్టీస్ పే చేయాలి, చాలా మటుకు రిస్క్ తీసుకోవాలి, అవన్నీ హెడేక్స్ ఉన్నాయి. కానీ క్లోజ్ ఎండెడ్ ఫండ్లో ఒకవేళ మీ దగ్గర మీరు గోల్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే కనీసం నెక్స్ట్ 5 to 10 years వరకు మీరు ముట్టరది. ఎందుకంటే మీరు గట్టిగా నిర్ణయించుకున్నారు, పోతే ప్రాణమైనా పోనివ్వండి కానీ నేను ఆ డబ్బు మాత్రం తీయను అంటే అంత గట్టిగా ఆలోచించాలి కదా. మరి అలాంటి కమిట్మెంట్ ఉంటేనే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు డూ క్లోజ్ ఎండెడ్లో. ఇకపోతే ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ గురించి చేద్దాం మనం. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్లో మీకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీడమ్ అంటేనే
ఆహా! స్వేచ్ఛ అనమాట. అంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుబడి పెట్టొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓకే. సో, విత్‌డ్రా చేసుకునే మాట ఈ విషయము చాలా మందికి తెలీదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ గదా! సరే పెడదాము. 6 నెల్లో, సంవత్సరమో, 5 సంవత్సరాలో అవసరం లేనంత వరకు పెడదాము. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు లేదంటే లాస్ వస్తే మనం విత్‌డ్రా చేసుకుందామంటే, ఆ టైంలో మీరు క్లోజ్ ఎండెడ్ ఫండ్‌లో చేయలేని పని కాస్త మీరు ఓపెన్ ఎండెడ్ ఫండ్‌లో చేయొచ్చనమాట. అంటే ఇందులో మీకు ఎలాంటిది కూడా పెనాల్టీస్ ఉండవు. ఎలాంటి కూడా లాకింగ్ పీరియడ్స్ ఉండవు. అండ్ ఓపెన్ ఎండెడ్ ఫండ్‌లో ఏంటంటే మీరు హ్యాపీగా షేర్ మార్కెట్‌లో షేర్స్ కొనుక్కునేలాగే. పొద్దున్న మీరు కొన్నారా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 3:30 లోపల మీరు అమ్మేస్తారా అది మీ ఇష్టం. కానీ జనరల్‌గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఒక సీరియస్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఏంటంటే మీరు ఒకవేళ పెట్టుబడి పెడితే లాంగ్ టర్మ్ కోసం పెట్టండి. ఒకవేళ మీరు ₹1000 పెట్టినప్పుడు అది చాలా పెద్ద సీరియస్ మనీ కూడా కాదు. చిన్న అమౌంట్ కాబట్టి పెట్టండి అంటారు. బట్ కొంతమందికి అది ఒక్కొక్కసారి ప్రాణం పోయే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళకి కూడా అది అవసరం ఉన్నప్పుడు ఓపెన్ ఎండెడ్ ఉన్న ఫండ్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు పనికొస్తుంది. సో ఈ విషయాల్లో మీరు చూసుకుంటే ఎంతమంది అయితే ఇప్పటిదాకా గత 10-20 ఏండ్ల నుంచి వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు కదండి. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్‌లో స్పెషల్లీ ఓపెన్ ఎండెడ్ ఫండ్ అయితే మనం ఫ్రీడమ్ గురించి మాట్లాడుకున్నాం. కానీ క్లోజ్ ఎండెడ్ ఫండ్‌లో మీరు ఒకవేళ 3 ఇయర్స్ లోపలే ఉంది మీ ఆ ఫండ్ అంటే డెఫినెట్‌గా మీరు లాక్ ఇన్ పీరియడ్‌లో ఉంటారు. తర్వాత మీ బ్రోకర్ మీకు సపోర్ట్ చేయట్లేదు, మీ ఏజెంట్ మీకు సపోర్ట్ చేయట్లేదు, ఇదంతా చాలా పెద్ద స్కాము, ఇదంతా గ్యాంబ్లింగు, ఇదంతా నాట్ కరెక్ట్ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి మాత్రం మీరు వాళ్ళని తిట్టినా అందులో ఎలాంటి మీనింగ్ ఉండదు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే నా కూతురు పెళ్ళి ఉంది, అకస్మాత్తుగా ఒక సంబంధం అనేది ఖచ్చితమైంది, అప్పుడు నాకు డబ్బులు లేనప్పుడు ఒక 10-20 లక్షలు నేను పెట్టాను, నాకు లేనప్పుడు నేను ఏం చేసుకోవాలి, ఇలాంటి ఫండ్ నాకు ఎందుకు అంటారు. కానీ నిజం ఏంటంటే ప్లీజ్ రీడ్ ద డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఇదొక ఇన్విటేషనల్ డిస్క్రిప్షనరీ మ్యాటర్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాంటి రూల్స్ని మీరు చదివిన తర్వాత ఏదైతే అర్థం కాదో దాన్ని దయచేసి అండర్లైన్ చేయండి, హైలైట్ చేసుకోండి. ఆ పాయింట్స్ని కాస్త మీరు ఒక నోట్ ప్యాడ్లో స్క్రిబుల్ చేసుకున్న తర్వాత రాసుకున్న తర్వాత కావాలంటే ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి, దాని అర్థం ఏంటి మీకు అక్కడే ఆన్సర్ దొరికిపోతుంది. క్లోజ్ ఎండెడ్ ఫండ్ అంటే ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఓపెన్ డొమైన్లో మీకు అవైలబుల్ ఉంది. సో కాబట్టి దయచేసి ఇలాంటి ఇంపార్టెంట్ పనుల విషయంలో తొందర పడకండి. ఎలాంటి హేస్టీ డెసిషన్ తీసుకున్నారనుకోండి ఖచ్చితంగా తర్వాత మీరే ఇబ్బందులు పడతారు. సో ఇటువంటి దాని గురించి డౌట్స్ ఎప్పుడైనా ఉంటే ఖచ్చితంగా యూ కెన్ ప్రిఫర్ అస్. సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా లోన్స్ కావచ్చు, స్కీమ్స్ గురించి తెలుసుకోవాలి అన్న, అప్పులున్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఫైనాన్షియల్గా చాలా ఫ్రీడంగా మనీని ఎలా స్పెండ్ చేయాలి అనే విషయాల గురించి మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏ రకంగా? ఖచ్చితంగా ఉంది. ఈసారి అయితే ఈ 18th ఫిబ్రవరి రోజున, ఇన్ఫ్యాక్ట్ 14th అందరూ బిజీగా ఉంటారు కాబట్టి 18th అందరూ ఫ్రీ ఉంటారు, అది కూడా సండే. సో సండే రోజున మీరు మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock సాయంత్రం వరకు మీకు 2 విధాలుగా ఈ మాస్టర్ క్లాస్, ఇది ఒక ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ అనమాట. సో యూ హ్యావ్ 2 ఆపర్చునిటీస్. ఒకటి మీరు ఆఫ్లైన్, లేదా రెండోది మీరు ఆన్లైన్ క్లాస్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఈ ఆన్లైన్ క్లాస్లో అండ్ ఆఫ్లైన్ క్లాస్లో ఎవరెవరైతే కూర్చుంటారో సమానంగా ఎవ్రీబడి విల్ బి గెటింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ ఈ క్లాస్లో. అయితే ఇక్కడ ముఖ్యంగా మేము డిజైన్ చేసిన క్లాస్ మాస్టర్ క్లాస్లో ఇందులో మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే లోన్స్ గురించి, అప్పులు ఎవరైతే ఎన్నైతే అప్పుల పాలు అయ్యారో, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా బాగా పెరగబోతున్నాయి. ఈసారి కూడా ఆర్బీఐ పెంచలేదు. సో నెక్స్ట్ క్వార్టర్లో ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. దానికోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎన్ని లోన్స్ తీసుకున్నా కానీ ఆ లోన్స్లో మీరు ఇబ్బందుల్లో పడకుండా వితిన్ ఒక 4 to 5 hours క్లాస్లో మీరు ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి అన్న సొల్యూషన్ మీకు ఈ క్లాస్లో ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి సో అప్పు గురించి చాలా డెప్త్గా టాపిక్ ఉండబోతుంది. అండ్ దాంతోపాటే ఈ అప్పుల్ని కొంతమంది ఎవరైతే నిజంగా తీర్చుకోలేకపోతున్నారు, ప్రతి నెల డిలేడ్ పేమెంట్స్ చేస్తున్నారు, వాళ్ళందరికీ ఒక కావాల్సిన ఎక్స్ట్రా ప్యాసివ్ ఇన్కమ్. సో ఆ ప్యాసివ్ ఇన్కమ్ వితౌట్ ఎనీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్. బాబు నా దగ్గర ఈఎంఐస్ కట్టడానికే డబ్బులు లేవు, కొత్త బిజినెస్ కోసం నా దగ్గర అసలే డబ్బు లేదు, కాబట్టి నాకు ఒక ఐడియా వేర్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్తో నేను ఏదైనా సంపాదించగలుగుతాను అంటే ఎస్, మీ అందరి కోసం అదొక గుడ్ న్యూస్. గ్రోమో యాప్ వాళ్ళు మన కోసము ఈ 3 నెలల్లో 100 కోట్ల వరకు కమిషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ బోనస్ ఇవ్వబోతున్నారు. సో దీనికి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అనుకుంటే కనీసం 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు మీరు ఈజీగా అయితే సంపాదించవచ్చు గ్రోమో యాప్ ట్రైనింగ్లో. సో ఇవన్నీ కలిపి కూడా ఇట్ విల్ బి అన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి అంటాను. ఒకవేళ నంబర్ బిజీగా ఉంటే
ఖచ్చితంగా వాట్సాప్ మెసేజ్ వుడ్ బి అ బెటర్ ఐడియా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.